కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పర్యావరణ నష్టం పోడ్చకపోతే సీఎస్ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యల సారాంశం ఏంటి? కంచె గచ్చిబౌలి వ్యవహారంపై ఈ రోజు సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో ఉన్నటువంటి ధర్మాసనం ఈ వ్యవహారంపై విచారణ చేపట్టింది. విచారణ సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని, పునరుద్ధరణకు సంబంధించి పర్యావరణానికి జరిగినటువంటి నష్టం నేపథ్యంలో పర్యావరణ పునరుద్ధరణకు సంబంధించినటువంటి చర్యలు మినహా మిగతా ఏవి చేయటం లేదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే అసలు ఈ చెట్లు కొట్టేసేటువంటి వ్యవహారంలో సుప్రీంకోర్టు మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చెట్లు కొట్టేసే విషయంలో లాంగ్ వీకెండ్ ఎందుకు చూసుకున్నారు, ఎక్కువ రోజు కోర్టులకు అదేవిధంగా ప్రభుత్వానికి సెలవులు అనుకున్నటువంటి సమయాన్ని ఎంచుకొని బుల్డోజర్లు ఇతరత్ర నడిపి ఎందుకు అప్పటికప్పుడు అంత వేగంగా చర్యలు చేపట్టాల్సి వచ్చిందని చెప్పి మరోసారి ప్రశ్నించింది. దాంతో పాటుగా చెట్లు కొట్టేసే ముందు, అంటే అక్కడ కంచె గచ్చిబౌలి భూములు క్లియర్ చేసే ముందు పర్యావరణకు సంబంధించినటువంటి ఈసీ అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టం చేయాలని చెప్పి మరోసారి ప్రశ్నించింది. అయితే ఈ విషయాలని గత విచారణ సందర్భంగా కూడా ప్రశ్నించినటువంటి సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. అయితే నిన్న సాయంత్రం కేంద్ర ప్రాధికార సంస్థ సిఈసి ఒక నివేదికను సుప్రీంకోర్టు ముందుంచింది. అదే నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అందించడంతో దానిపైన కౌంటర్ దాఖలు చేయడానికి తమకు సమయం కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దాంతో పాటుగా తాము పర్యావరణ పునరుద్ధరణ చర్యలు చేపట్టినట్లుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ విషయంలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేసింది. పర్యావరణ పునరుద్ధరణ దానికి సంబంధించినటువంటి చర్యలు వాటి వ్యవహారంలో ఏమాత్రం అలసత్వం వహించినట్లు ఊరుకోబోమని, ఇదే సందర్భంలో అక్కడ ఎలాంటి చర్యలు దీనికి సంబంధించి చేయకపోతే ప్రధాన కార్యదర్శి సహా సుమారు 6 డజన్ మందికి పైగా అధికారులు, కార్యదర్శులు అందరిలో జైలుకు పంపుతామని చెప్పి సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో హెచ్చరించింది. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ పర్యావరణ పునరుద్ధరణ జరగాల్సిందే అని చెప్పి మరోసారి స్పష్టం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కోరిన మేరకు తదుపరి విచారణను జూలై నెలకు వాయిదా వేసింది. అయితే జూలై 23వ తేదీ విచారణ చేపట్టే లోపు ఈ సిఈసి దాఖలు చేసినటువంటి నివేదికపై కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ధన్యవాదాలు అరుణ్.